అక్షర గుళికల సంజీవనం అమోఘ లీలల సారం లీలా మానుష చరితం సచ్చరితం సాయి చరితం. ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. శ్రీ సాయిబాబా మహాసమాధి ప్రస్థానానికి సంబంధించినటువంటి మరొక అధ్యాయం 43వ అధ్యాయం. ఈ 43వ అధ్యాయంలో అద్భుతమైనటువంటి విషయాలు ఉంటాయి. బాబా మహాసమాధి తీసుకునేటువంటి సమయంలో వారు అనుసరించినటువంటి చర్యలు, వారు ఏ విధంగా వారు శరీరాన్ని వదిలేటప్పుడు ఏ ఏ కార్యాలను చేయించుకున్నారు, వేటికి దూరంగా ఉన్నారు, ఒక సగటు మానవుడు శరీరం వదిలేటప్పుడు ఎలా వ్యవహరించాలి అనేటువంటి పాఠాన్ని మనకు ఈ 43వ అధ్యాయంలో బాబాగారు చెప్తారు. బాబా పట్ల మనకు అమితమైనటువంటి ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమ కూడా ఎక్కడి నుంచి వచ్చిందంటే బాబాయే మనకు ఆ ప్రేమను కలిగించేలాగా ప్రవర్తించారు. వారు ఆ విధంగా నడుచుకున్నారు. వారు నడుచుకున్నటువంటి విధానం, వారు జీవించినటువంటి తీరు, వారి మహాసమాధి ప్రస్థానం, ఇవన్నీ కూడా మనకు బాబా పైన ప్రేమ కలిగేలాగా చేస్తుంది. చాలామందికి బాబా శరీర విసర్జనకు సంబంధించినటువంటి అధ్యాయాల పట్ల ఆసక్తి ఉండకపోవచ్చు. కానీ ఈ 3 అధ్యాయాల్లో బాబా మనకు అద్భుతమైనటువంటి పాఠాన్ని నేర్పిస్తారు. ముఖ్యంగా ఒక మనిషి అంత్యదశలో ఎట్లా ప్రవర్తించాలి, దేనిని అనుసరించాలి అనేటువంటి దాన్ని ఈ 3 అధ్యాయాలు కూడా మనకు తెలియజేస్తాయి. ఎందుకంటే బాబా అప్పటి వరకు శరీరానికి మాత్రమే పరిమితమైనటువంటి వాళ్ళని చెప్పి చాలామంది భక్తులు భావించారు. ఈరోజు మనం ఎట్లా అయితే బాబా యొక్క విగ్రహ రూపాన్ని లేకపోతే ఫోటోని చూస్తే తప్ప బాబాను మనం గుర్తిరగనట్టే, ఆ రోజు కూడా చాలామంది షిరిడీలో ఉన్నటువంటి వారు బాబాను ఆశ్రయించినటువంటి భక్తజనంలో మెజారిటీ భక్తులు బాబా శరీరానికే పరిమితమై ఉన్నారు, శరీరం తర్వాత వారి మహిమ ఉంటుందా లేదా అనేటువంటి అనుమానంతో ఉన్నటువంటి వాళ్ళే ఎక్కువ మంది. అందుకనే బాబా శరీరం తర్వాత వారి వ్యాపకత్వం ఎలా ఉంటుంది, వారి యొక్క కరుణ ఎలా ఉంటుందని చెప్పే ఎక్కువగా ఈ 42, 43, 44 అధ్యాయాల్లో శ్రీ హేమాడ్ పంతు ప్రస్తావిస్తారు. ఒక రకంగా చెప్పాలంటే బాబా శరీరాన్ని వదిలిన తర్వాత భక్తులకు విశ్వాసం కలగడానికి ఈ 40వ అధ్యాయం తర్వాత హేమాడ్ పంతు రాసినటువంటి అధ్యాయాలే బాబా యొక్క సర్వంతర్యామి తత్వాన్ని మనందరం గుర్తించుకునేలాగా చేసిందని చెప్పాలి. హేమాడ్ పంతు బాబా యొక్క లీలలను, వారి చర్యలను మాత్రమే రాయలేదు. బాబాగారి మహాసమాధి ప్రస్థానం అనంతరం వారి మహిమ ఎలా ఉండబోతుంది అనేటువంటి అంశాలను అనేకం ఇందులో వారు రాయడం జరిగింది. అందుకోసమే మనము నిర్యాణ కథలను చాలా శ్రద్ధగా చదవాలి, చదివితేనే అర్థమవుతుంది. ఈరోజు మీకు 43వ అధ్యాయంలో ముఖ్యంగా మీకు ఒక 3 విషయాలను చెప్పబోతున్నారు. అందులో ఏమిటంటే మొదటిది బాబా యొక్క సర్వవ్యాపకత్వం. వారు శరీరాన్ని వదిలిన తర్వాత ఎటువంటి స్థితిని వారు పొందుతారనేటువంటి చెప్పబడుతుంది. రెండవది ప్రేమబంధం. ఇవన్నీ కూడా మన అంత్యదశలో ఏవి కూడా మనకు దగ్గరగా ఉండకూడదు అని చెప్పేటువంటి అద్భుతమైనటువంటి వృత్తాంతం ఇందులో ఉంటుంది. బాబా ఏ విధంగా ప్రేమ బంధం తనకు అడ్డు తగులుతుందోనని చెప్పి భక్తులను ఏ విధంగా పంపించారనేటువంటి అంశం ఉంటుంది. మూడవది చివరి దశలో, అవసాన దశలో భగవంతుని పట్ల ధ్యాస తప్ప మరేదీ ఉండకూడదని చెప్పి వజేతోటి ఏ విధంగా రామాయణాన్ని వారు చదివించుకున్నారు. చివరగా భక్తుల యొక్క మనోగతం. బాబా శరీరంతో ఉన్నప్పుడు వారు చెప్పినటువంటి మాటను మేము వినలేకపోయాం, వారు చెప్పినటువంటి దాంట్లో ఒక్కదాన్ని కూడా మేము ఆచరణలో పెట్టలేకపోయాం, మేము ఎంత బుద్ధిహీనులము అనేటువంటి ఆ వివరణ మనకు కూడా వర్తిస్తుంది. మన ఒంట్లో శక్తి ఉన్నప్పుడు మనము బాబా యొక్క తత్వాన్ని గుర్తించాం, వారి బోధనను ఆచరణలో పెట్టాం. కానీ శరీరం పడిపోయేటువంటి స్థితిలో మనం కూడా బాధపడుతుంటాం. మన శరీరం పడిపోయేటువంటి స్థితిలో బాబా నువ్వు చెప్పిన దాంట్లో నేను ఒక్కటి కూడా ఏమీ ఆచరించలేకపోయానని చెప్పి, అందుకనే బాబాను ఆశ్రయించిన తర్వాత ఎంత జాగ్రత్తతో ఉండాలనేటువంటి విషయాన్ని కూడా ఈ అధ్యాయం మనకు తెలియజేస్తుంది. బాబా తమ శరీరాన్ని వదిలేటప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నారు అనేటువంటివి ఈ 43వ అధ్యాయంలో అద్భుతంగా రాస్తారు. మనం ఎంతసేపు బాబా శరీరాన్ని వదిలేశారు, బాబా ఇక లేరు, బాబా అనేటువంటి దాంట్లోనే మనం ఈ అధ్యాయంలో ఉంటాం. కాదు, బాబా ఆచరించినటువంటి విధానం,
బాబాయ్ తన శరీరాన్ని వదిలేటప్పుడు 14 రోజుల ముందు నుంచి కూడా వేటిని ఆచరించారు అనేటువంటి విషయాన్ని చాలా అద్భుతంగా ఈ అధ్యాయంలో వారు రాయడం జరుగుతుంది. బాబా శరీరంతో ఉన్నప్పుడు వ్యక్తంగా ఉండి శరీరాన్ని త్యజించిన తర్వాత అవ్యక్తంలో కలిసిపోయారు. ఒక శరీరంలో ఉన్నటువంటి అవతారానికి స్వస్తి చెప్పి సర్వజీవుల్లో వ్యక్తమయ్యేటువంటి స్థితిని వారు పొందారు. ఇది అక్షర సత్యం. బాబా ఒక శరీరానికి పరిమితమైనటువంటి, ఒక ఆకారానికి పరిమితమైనటువంటి స్థితి నుండి సర్వజీవులలో కూడా వ్యక్తమయ్యేటువంటి స్థితికి వారు వెళ్ళారు. వారు సమాధి చెందలేరు, వారు మరణించలేదు, వారు ఇక లేరు అనేటువంటి దిగులు మనకు అవసరం లేదనేటువంటి దాన్ని 2 పదాల్లో చెప్పి పడేశాడు హేమాడ్ పంత్. కేవలం ఒక శరీరానికి పరిమితమైనటువంటి శ్రీ సాయిబాబా ఈరోజు సకల జీవుల యందు వ్యక్తమయ్యేటువంటి స్థితిని పొందారు. నీలో బాబా ఉంటారు, నాలో బాబా ఉంటారు, సర్వజీవులలో కూడా ఉన్నటువంటి ఆత్మ ఒక్కటే. ఆయనే అంతటా వ్యక్తమయ్యేటువంటి స్థితిని వారు కలిగి ఉన్నారనేటువంటి విషయాన్ని నిజంగా ఈ యొక్క కన్విన్సింగ్ వర్డ్ చాలు. బాబా లేరు, బాబా శరీరం లేదు కాబట్టి వారి మహిమ లేదు, లేకపోతే వారు కనిపించరనేటువంటి ఆ భావం నుంచి బయటపడడానికి ఈ ఒక్క మాట, ఒకే శరీరానికి పరిమితమైనటువంటి స్థితి నుంచి సర్వజీవులలో వ్యక్తమయ్యేటువంటి స్థితికి వారు వెళ్ళారు అనేటువంటి ఒక్క మాటతో అందరూ కన్విన్స్ అయిపోతారు. ఈరోజు మనం అందరము కూడా అనుభవిస్తుంది అదే కదా. మనం ప్రేమతో బాబా నామాన్ని స్మరిస్తే, వారి కథలను గానం చేస్తే, వారి గురించి మాట్లాడుతుంటే ఆయన మన వాక్కులో సజీవంగా ఉంటారు. మన గొంతులో వారి యొక్క వాక్కు పలుకుతున్నప్పుడు ఆ సజీవమైనటువంటి సాయి ఆ వాక్కులో ఉంటాడు. మనసులో ధ్యానిస్తున్నప్పుడు జీవాత్మలాగా మన మనసుల్లో నిలిచి ఉంటాడు. ఇంతకంటే నిదర్శనం ఇంకేమి కావాలి? కేవలం సాయి అనేటువంటి ఆ ఒక్క నామము సజీవంగా ఎక్కడైతే హృదయంలో ఉంటుందో ఆ హృదయంలో బాబా ఉంటారు. బాబా లేరు అనేటువంటి దాన్ని ఎవ్వరూ కూడా భరించలేరు, ఎవ్వరూ కూడా తట్టుకోలేరు. అందుకనే బాబా కేవలం ఒక శరీరానికి కాదు, నీలో బాబా ఉన్నాడు, నాలో బాబా ఉన్నాడు, ఈ సృష్టిని నడిపించేటువంటి అంతా కూడా ఆ జగన్నాటక సూత్రధారైనటువంటి శ్రీ సాయిబాబానే అనేటువంటి విషయాన్ని చాలా చక్కగా రాస్తారు. 44వ అధ్యాయము మనందరికీ ఎంత గొప్ప పాఠం అంటే, బాబాను ఎలా గుర్తించాలి, ఎక్కడ గుర్తించాలి అనేటువంటి విషయాన్ని చాలా అద్భుతంగా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఒకే ప్రదేశంలో ఉండేటువంటి స్థితిని వదిలి సర్వవ్యాపకత్వాన్ని పొంది సంపూర్ణ సనాతనులై ఆత్మలో విలీనమయ్యారు వారు. సాయిబాబా అందరికీ జీవం, సకల జీవులకు ఆయన ప్రాణం. ఈరోజు మనందరము కూడా ఈరోజు జీవంతో ఉన్నామంటే, చాలామంది శరీరంతో ఉండి నడుస్తూ ఉంటారు, పనులు చేసుకుంటూ ఉంటారు, మనలాగానే అందరూ ఉంటారు. కానీ వారిలో జీవం ఉండదు, ఒక యాంత్రికత ఉంటుంది. యాంత్రికతకనే కాదు, వారందరూ కూడా ఏదో రోజులు గడిచిపోతున్నాయా, గడిచిపోని విలాసాల్లో బ్రతుకుతున్నామా, బ్రతికేస్తున్నాం అనేటువంటి ధోరణిలో ఉంటారు. కానీ ఎవరికైతే బాబాయే జీవం అని భావిస్తారో, ఎవరైతే మా జీవితం బాబాయే అని భావిస్తారో వారి యొక్క ఆత్మానందానికి అవధులు ఉండవు. ఈరోజు ఈ లౌకిక ప్రపంచంలో, ఈ యాంత్రిక యుగంలో ఎవరైనా జీవంతో బ్రతుకుతున్నాం మనుషులుగా అంటే, ఎందుకంటే అందరం మీరు చాలా మనల్ని మరమనుషులుగా మార్చేసింది పరిస్థితులన్నీ కూడా. కానీ జీవం ఉన్నటువంటి మనుషులు కొద్దిమంది ఉంటారు. ఆ కొద్దిమందే సద్గురు ఆశ్రితులు. కేవలం సద్గురు ఆశ్రితులు మాత్రమే ఈ భూమిపైన ఈరోజు అసలైనటువంటి జీవంతో ఉన్నటువంటి వారు. మిగతా వాళ్ళందరూ కూడా యాంత్రికంగా బ్రతికామా అంటే బ్రతికామన్నట్టే ఉంటారు. ఎందుకంటే బాబాను ఆశ్రయించినటువంటి వాళ్ళలో జీవకళ ఉంటుంది. ఎంత గొప్ప జీవకళ ఉంటుందంటే, మనకు మన అవసరాలకు సరైనటువంటివి సమయానికి అందకపోయినా, ఇంట్లో ఆకలి నకనకలాడుతున్నా సరే, లేకపోతే అవసరాలకు మనకు ఏవి అందకపోయినా సరే, సద్గురువును ఆశ్రయించినటువంటి వాళ్ళు దేనికి కూడా ఇది నా లోటు ఉందని చెప్పి భావించరు. నాకెందుకు లోటు,
నాలో బాబా ఉన్నాడు, నాతో బాబా ఉన్నాడు అనేటువంటి స్థితికి వచ్చి ఉన్నటువంటి దాంట్లో ఆనందంగా జీవం పోసుకొని, చాలామంది జీవం ఉన్నా సరే జీవోత్సవాల్లాగా బ్రతుకుతారు. కానీ బాబా భక్తులకు ఆ గత్యంతరం అవసరం లేదు. మనము సాయి అనేటువంటి జీవం కలిగినటువంటి వాళ్ళం కాబట్టి మనందరికీ కూడా సాయే ప్రాణం. ఆ రోజు సాయి శరీరాన్ని వదిలిన తర్వాత గ్రామస్తులందరూ దీనావస్థితిలో దీనులైపోయినటువంటి వారిగా మారిపోయారు. షిరిడి గ్రామమంతా కూడా, ఆ బాలగోపాలమంతా కూడా, బాలుడి దగ్గర నుంచి వృద్ధుడి దాకా శోక సముద్రంలో మునిగిపోయారు. ఎందుకంటే అప్పటి వరకు పరబ్రహ్మతో కలిసి మాట్లాడి, కలిసి భుజించి, కలిసి నడిచినటువంటి వారందరూ కూడా ఆ పరమాత్మ మూగబోతే వారి హృదయాలు పగిలిపోవా? అది సహజమే కదా. కాబట్టి ఆ రోజు షిరిడి గ్రామ ప్రజల యొక్క దీనస్థితి ఎంత దుర్భరంగా మారిపోయిందంటే, ఎవ్వరు ఓదార్చినా సరే ఒక్కరు కూడా ఆ ఓదార్పును పట్టించుకున్నటువంటి వారు లేరు. ఎందుకంటే బాబాయే వారి ప్రాణంగా భావించారు. వారి మాటల్లో, ఆటల్లో, వారి చర్యల్లో, వారు చేసేటువంటి ప్రతి పనిలో కూడా బాబా అనేటువంటి నామం లేకుండా ఏ రోజు కూడా పొద్దు గడవనటువంటి అమాయకమైనటువంటి జీవులు ఆ శరీరాన్ని వదిలినటువంటి ఆ పరమాత్మ కోసం రోదిస్తూనే ఉన్నాయి. మళ్ళీ మా సాయి తిరిగి వస్తాడు, ఖచ్చితంగా బాబాకు మరణం లేదు, బాబా లేస్తారు అన్న ఆశతో ఎదురు చూసేటువంటి ఆ కనులు దాదాపు 3 రోజులు ఎదురు చూశాయి. బాబా యొక్క సమాధి ప్రస్థానం ముందుకు సాగింది. చాలామంది ఈ విధంగా రోధించడం ప్రారంభించారు. బాబాకు ఇంత దగ్గరగా ఉండి వారికి ఏ రోజు ఉపయోగపడ్డటువంటి వాళ్ళం కాము మనము. ఇంత దగ్గర ఉన్నా సరే బాబా భోజనానికి వెళ్ళమనగానే వెళ్ళాం, కానీ బాబా పక్కనే ఉండాలనేటువంటి బుద్ధి లేకుండా పోయిందని చెప్పి చాలామంది రోధిస్తున్నారు. మరికొంతమంది బాబాను చివరిసారిగా చూసినటువంటి పరిస్థితులను గుర్తు తెచ్చుకుంటున్నారు. వారికి శ్వాస పీల్చుకోవడంలో ప్రయాస, ఆయాసం లేదు, దగ్గు లేదు, గొంతులో ఏ బాధ లేదు, వారి ప్రాణానికి ఏ కష్టము లేదు. ఉల్లాసంగా వారు ప్రయాణమైపోయారు. ఇప్పుడిక ఎక్కడి సాయి దర్శనం మనకు, ఎక్కడి సాయి పాద సహవాసం మనకు, ఎక్కడి సాయి పాద ప్రక్షాళనం మనకు ఇంకా ఎలా దక్కేది సాయి పాద తీర్థ సేవనం అని చెప్పి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రోధిస్తున్నారు. అందుకనేనేమో బాబా వారి యొక్క అంతిమ సమయం రాగానే దాన్ని గ్రహించినటువంటి శ్రీ సాయిబాబా ప్రేమికులైనటువంటి భక్తులను దూరంగా పంపించి వేశారు. ఎందుకంటే ఆ సమయంలో వారందరూ దగ్గరగా ఉంటే ఆ ప్రేమ పాశం అనేటువంటి దానికి తాను బందీ అయిపోతాడు. కాబట్టి ఇటువంటి బంధాన్ని బలవంతంగానైనా సరే దూరంగా జరిపివేసి వారు ఎటువంటి బంధనాలకు లోబడకుండా వారి యొక్క ప్రయాణాన్ని ముందుకు కొనసాగించారు, శరీరాన్ని వదిలారు. ఇది మనందరము కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. బాబా ఎంత చాకచక్యంగా ఆలోచించారంటే, ఎందుకంటే చుట్టూ జనం ఉంటే వాళ్ళందరూ కూడా తనను ప్రేమ బంధంతో కట్టిపడి వేస్తారు. బాబా ఇంకొన్ని రోజులు ఉండరాదా, బాబా నువ్వు లేకపోతే మేము ఎలా అనగానే బాబా వారి యొక్క ప్రేమ బంధానికి కట్టుబడి ఉండాల్సి వచ్చేది. అందుకని అటువంటి ప్రేమ బంధాలను దూరంగా జరిపేశాడు. వెళ్ళి భోజనం చేసిరండి అని చెప్పి. దీన్ని మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మన అవసాన దశలో, చివరి దశలో చాలామందికి ఏముంటుందంటే, మనం ఎక్కువగా ప్రేమించేటువంటి వాళ్ళపైన మనస్సు ఉంటుంది, మన బంధనాలపైన మమకారం ఉంటుంది, నేను పోతే వీడు ఎలా బ్రతుకుతాడో అనేటువంటి ఆరాటం ఉంటుంది చాలామందికి. అటువంటి ఆరాటాలు ఏవీ మనం పెట్టుకోకూడదు. చివరి క్షణంలో ఏ బంధం కూడా మన దగ్గర లేకుండా మనం సుఖంగా, శాంతిగా వెళ్ళిపోవాలని చెప్పి నేను చాలా సందర్భాల్లో చెప్తాను. కోతి జన్మ ఎంత గొప్పదంటే, అది మరణానికి 7 రోజుల ముందే తన యొక్క మృత్యువును గుర్తిస్తుందట. గుర్తించి తన మందలో నుంచి తప్పిపోయి ఒంటరిగా తనే గొయ్యి తీసుకొని అందులో పడుకొని ఒంటరిగానే ప్రాణాన్ని వదిలేస్తుందట. ఎందుకంటే అది ఆంజనేయ స్వామి అంశ కదా. ఆంజనేయ స్వామి కూడా ఎప్పుడూ ఒకే ధ్యాసలో ఉండేటువంటి వారు. రామా 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 అనేటువంటి భగవన్నామస్మరణలో ఉండేటువంటి వారు. మనం మామూలుగా కోతులను చూస్తే ఎక్కడైనా సరే అది ఒంటరిగా ఉండదు.
గుంపులు గుంపులుగా జీవిస్తూ ఉంటాయి. అవన్నీ కూడా ఐకమత్యంతో ఉంటాయి. కానీ తన యొక్క అంతిమ దశ రాగానే ఆ గుంపులో నుంచి తప్పిపోయి అడవిలో దూరంగా వెళ్ళి తన గొయ్యి తానే తీసుకొని తన మరణిస్తుంది. అదేవిధంగా జీవి కూడా తన అవసాన దశలో ఏ బంధానికి బద్ధుడు కాకూడదనేటువంటి విషయాన్ని బాబా మహాసమాధి ప్రస్థానంలో మనకు తెలియజేశారు. బాబా శరీరాన్ని వదిలేటువంటి సమయంలో భక్తులందరినీ భోజనానికి పంపించారనేటువంటి విషయాన్ని మాత్రమే మనం ఇక్కడ చదువుకుంటాం. కానీ అందులో గొప్ప పరమార్థాన్ని మనం గుర్తించాలి. ఎంత గొప్ప పరమార్థం ఉందో చూడండి. బాబా ఏ బంధాన్ని అంటుపెట్టుకోకుండా, తెలుసు బాబాకు బాబా చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు బాబా పైన ఎంత ప్రేమ కలిగి ఉన్నారు. వారి ప్రేమ అనేటువంటి పాశానికి లోబడి ఇక్కడే ఉండిపోతానేమో అనేటువంటి ఒక ఆలోచన బాబా కలిగింది. అందుకని ఆ బంధనాలన్నింటినీ కూడా దూరంగా బాబా జరిపేశారు. అదేవిధంగా బాబా వారి మహాసమాధికి 14 రోజుల ముందు వజయ్ అనేటువంటి బ్రాహ్మణుని పిలిపించుకొని రామ విజయం అనేటువంటి గ్రంథాన్ని 3 మార్లు పారాయణ చేయించుకున్నారు. వజయ్ పారాయణ చేస్తుంటే రాత్రింబగళ్ళు బాబా దానినే శ్రద్ధగా వినేటువంటి వారు. మొదట 8 రోజులు పారాయణ చేస్తారు. ఆ తర్వాత ఆపకుండా మరలా పారాయణ సాగించమని చెప్పి బాబా వజయ్ను ఆజ్ఞాపించారు. 3 పగళ్ళు 3 రాత్రుళ్ళు వజయ్ చదువుతూనే ఉన్నారు. అలా పూర్తిగా 11 రోజులు కూర్చొని చదివి వజయ్ నీరసించిపోయాడు. చదివి బాగా అలసిపోయాడు. ఆ విధంగా 3 రోజులు గడిచాయి. ఆ తర్వాత బాబా గ్రంథపారాయణ సమాప్తి చేయించారు. వజయ్ను అక్కడి నుండి పంపించి వేస్తారు. అంటే మనం అవసాన దశలో దేనిపైన మన ఆలోచన ఉండాలి, దేనిని మనం శ్రవణం చేయాలి. ఇతరులు చెప్పేది ఏది కూడా మన చెవులకు ఎక్కకూడదు. భగవంతుని యొక్క నామము రూపంలో లీనమవ్వాలనేటువంటి విషయాన్ని బాబా స్వయంగా ఆచరించి చూపెట్టారు. వజయ్ తోటి రామాయణాన్ని, రామ విజయాన్ని 3 పర్యాయాలు వారు పారాయణ చేయించుకుంటారు. చాలామంది బాబా భక్తులు దీన్ని అనుసరించారు. కపర్దే భార్య లక్ష్మీ కపర్దే తను ఇంకా అవసాన దశలో ఉన్నప్పుడు తన మంచాన్ని తీసుకెళ్ళి పూజామందిరం ముందు, ఆ పూజామందిరం తను కనిపించేలాగా వేయమని చెప్తుంది. తల పూజామందిరం వైపు వాల్చి తదేకంగా బాబాను చూస్తూ అలా 24 గంటలు బాబానే చూస్తూ ధ్యానిస్తూ వారి యొక్క తుది శ్వాసను వదులుతారు. ఇదంతా కూడా ఆ రోజు భక్తులకు బాబా ఒక మంచి పాఠాన్ని నేర్పించడానికి. ఎందుకంటే సత్పురుషులు శరీరాన్ని వదిలేటువంటి సమయం ఆసన్నమైనప్పుడు సాధు సజ్జనులు, సత్పురుషులు పురాణ గ్రంథాలను చదివించి శ్రద్ధగా ఉంటారు. శంకరాచార్యులు మహాభాగవతాన్ని 7 రోజులు చెప్పగా పరీక్షిత్ మహారాజు విని సుఖంగా శరీరాన్ని వదిలారు. భగవంతుని లీలలను శ్రవణం చేస్తూ భగవంతుని రూపాన్ని కళ్ళల్లో చూస్తూ అంతిమ కాలాన్ని గడిపినటువంటి వారు తమ శ్రేయస్సును సాధించుకుంటారు. ఇది లోకోపచార పద్ధతి. దీనిని సత్పురుషులు ఎప్పుడూ స్వయంగా ఆచరిస్తారు. వారు ప్రజలకు మార్గదర్శులుగా అవతరిస్తారు కనుక వారు ప్రజల మార్గాన్ని వ్యతిరేకించరు. భౌతిక శరీరంపై ఏ ఆసక్తి లేని వారికి శరీర అవసానం శోకావేశాన్ని కలిగించదు. ఇది వారికి సహజం. బాబా కూడా వారి యొక్క శరీరాన్ని వదిలేటప్పుడు రామ విజయం అనేటువంటి గ్రంథాన్ని పారాయణ చేయించుకున్నారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా వారి అవసాన దశలో ఎట్లా భగవంతుల్లో లీనం కావాలనేటువంటి విషయాన్ని ఇక్కడ బాబా మనకు ఈ అధ్యాయంలో చెప్పించారు. సాధు సత్పురుషులకు మరణం అనేటువంటిది ఉండదు. కేవలం వారు శరీరాన్ని మాత్రమే త్యజిస్తారు. బాబా విషయంలో గత 100 సంవత్సరాలుగా మనమందరము కూడా అనుభవిస్తుంది ఇదే. బాబా శరీరము షిరిడీలో ఉన్న వారి యొక్క సర్వవ్యాపకత్వము ఈ ప్రపంచమంతా నిండి ఉంది. అందుకనే హేమాడ్ పంత్ ఇక్కడ ఒక మాట రాస్తారు. ఈ సాయి విశ్వ ప్రళయం ఉన్నంత వరకు వారి యొక్క అవతారం ఉంటుంది. జనన మరణాలు అనేటువంటి అపాయాలతో వారు ఎప్పుడూ కూడా బాధపడరు. జ్ఞానేశ్వర్ మహారాజు వెళ్ళిపోయారా? కాదు కదా. 300 సంవత్సరాల తర్వాత మరలా దర్శనమిచ్చారు. ఏకనాథ్ మహారాజుకు దర్శనమిచ్చి వారు జనానికి ఎంతో ఉపకారం చేశారు. దయామైనటువంటి ఏకనాథు పైఠాన్లో జ్యోతివలే వెలిసినట్టు తుకారాం మహారాజు ధేనులో, నరసింహ సరస్వతి ఆలందిలో, సమర్థ రామదాసు పర్లీలో, అక్కల్కోట మహారాజు అక్కల్కోటలో, మాణిక్ ప్రభు హున్నాబాద్లో వలె షిరిడీలో సాయి అలానే వెలిశారు.
వారి వారి మనోభావాలను బట్టి వీరు భక్తులకు అనుభవాలు ఇస్తూనే ఉన్నారు. సాయిబాబా కూడా భక్తుల సేవా కార్యాలకై శరీరాన్ని షిరిడీలో ఉంచి చరాచరాల్లో ఉన్న ఆత్మల్లో నిండి ఉన్న లీలావతారి శ్రీ సాయి సమర్థులు. ఈరోజు మనందరం కూడా చూస్తున్నాం, బాబా కేవలం షిరిడీకే పరిమితమైనటువంటి పరమాత్మ కాదు. ఈరోజు మనం ఎక్కడ ఉండి బాబాను తలిచినా సరే వారు దేనికోసమై వస్తారటంటే భక్తుల సేవా కార్యాలకై, భక్తులకు నిరంతరం సేవ చేయాలనేటువంటి తపన సాయి సమర్థులకు ఉంటుంది. సాయి మరణానికి అతీతులు, వారు సత్పురుషులు, అయోని సంభవులు, వారు మూర్తీభవించిన బ్రహ్మస్వరూపులు. బాబా కేవలం 3.5 మూరల దేహానికే పరిమితమై ఉన్నవారు కాదు. వారు ఫలానా విశేషమైనటువంటి రంగు రూపాలు కలవారని చెప్పడం కూడా భావ్యం కాదు. చాలామంది అనుకున్నారు, ఇక బాబా లేరు, బాబా శరీరం ఒరిగిపోయింది, షిరిడీ కళావిహీనమైంది అని చెప్పి అనుకున్నారు. కానీ అష్టసిద్ధులు ఉన్నటువంటి వారికి ప్రజల రాకపోకలు పెద్దగా పట్టించుకోరు. వారి ఐశ్వర్యం ఎప్పుడూ కూడా సమృద్ధిగా శాశ్వతంగా ఉంటుంది. అలా వారు ప్రఖ్యాతి చెందుతారు. ఈరోజు బాబా యొక్క ఐశ్వర్యం కూడా సమృద్ధిగా ఉంది. ఐశ్వర్యం అనేటువంటి అనుగ్రహం ద్వారా అనేక మంది భక్తులు ఈరోజు షిరిడీకి చీమల్లాగా, బాబా చెప్పినట్టు చీమల బారుల్లాగా తరలి వెళుతూనే ఉన్నాం. ఇక ఆ రోజు షిరిడీలో పరిస్థితి ఎలా ఉందంటే, బాబా శరీరాన్ని వదిలినటువంటి వార్త బాణంలా గుచ్చుకొని రోజు జరిగేటువంటి పనులన్నీ కూడా ఆగిపోయాయి. జనులు కలవరంతో చెల్లా చెదురైపోయారు. అమంగళకరమైనటువంటి వార్త వ్యాపించగానే అది అందరికీ వజ్రఘాతంలా అనిపించింది. వివేకవంతులు మౌనంగా కూర్చున్నారు, ఇతరులు గట్టిగా రోదిస్తున్నారు. అత్యంత ప్రేమావేశంతో కంఠాలు మూగపోయి కళ్ళ నుండి దుఃఖాశ్రువులు స్రవించగా శివశివ హరహర అంటూ జనులందరూ కూడా రోదిస్తూ ఉన్నారు. వార్త తెలియగానే జనులంతా పరుగు పరుగున ద్వారకామాయికి పరుగు తీశారు. ద్వారకామాయి మండపం భాగం నిండిపోయింది. అక్కడి పరిస్థితి గుండెలు ప్రకిలేలాగా ఉంది. దుఃఖంతో ఎవరికీ గొంతు పెకలడం లేదు. షిరిడీ యొక్క వైభవం పోయింది, ఆ సుఖం భాగ్యం అంతా హరించుకపోయింది అంటూ అందరి కళ్ళల్లో అశ్రువులు నిండిపోయాయి. అందరి ధైర్యం సడలిపోయింది. సప్త పురాణాలలో ఒకటిగా పరిగణించబడి బాబాచే ద్వారకామయి అని నిశ్చయించిన ఆ ద్వారకామయి తల్లి మహిమ ఎంతో గొప్పది. ద్వారకామయి సాయుధ్యానికి స్థానం. ఎల్లప్పుడూ పరమేశ్వరుని ధ్యానంలో ఉండేవారికి అక్కడ స్థానం లభిస్తుంది. గురువర్యులైన ఈ సాయి మహారాజు భక్తులకు దయగల తల్లి, తండ్రి మరియు విశ్రాంతిధామం. అటువంటి బాబా లేక షిరిడీ దశదిశలు శూన్యమై ఉదాసీనమయ్యాయి. ప్రాణం పోయిన తర్వాత శరీరానికి పట్టినటువంటి ప్రేతకలే షిరిడీకి వచ్చింది. చెరువులో నీరు ఇంకిపోతే తప్పించిపోయే చేపల వలె షిరిడీ జనులు కళావిహీనులై బాధతో విలవిలలాడారు. శ్రీ సాయిబాబా కారణంగానే షిరిడీ పుణ్యక్షేత్రంగా భాసిల్లింది. సాయి వల్లనే షిరిడీకి ఈ చరిత్ర. సాయే అందరికీ ఆశ్రయం. అందువలన కొందరు ఏడవసాగారు, మరికొందరు నేలపై పొరలాడసాగారు. తెలివి తప్పి పడిపోయారు. అక్కడ పరిస్థితి అంతా కూడా దీనంగా మారిపోయింది. స్త్రీలు పురుషులు అన్నపానీయాలు మాని అత్యంత దుఃఖంతో దీనవదులయ్యారు. బాబా పరిస్థితిని చూసి గ్రామంలో ఆబాల వృద్ధులు భక్తులు అందరూ చాలా బాధపడ్డారు. ప్రతిరోజు కూడా మధుర కథలను వింటూ అమితానందాన్ని అనుభవిస్తూ ఉండేటువంటి చోటు, భక్తులు ప్రవేశించడానికి వీలు లేకుండా నిండి ఉండే మసీదు ఇప్పుడు కళావిహీనమై కనిపించసాగింది. షిరిడీ నిత్యశ్రీ మంగళంగా ఉండడానికి మూల కారణం బాబాయే. అందువల్ల గ్రామస్తులు దుఃఖించసాగారు. ఆనందానికి మూలమైన ఆనంద విగ్రహమైన సాయి, మీరు భక్తులను ఉద్ధరించడానికి శరీరాన్ని ధరించి ఆ కార్యాన్ని సాధించగానే షిరిడీ గ్రామంలో దేహ విముక్తి పొందారు. ఈ విధంగా బాబా శరీరం వైపు చూస్తూ అనేక మంది భక్తులు దీనంగా శోకిస్తున్నారు. అంతేకాదు జనులకు అప్పుడు గుర్తొస్తుంది, బాబాతో ఇన్నేళ్ల సహచర్యంలో మనము ఏమీ నేర్చుకోలేకపోయామే, వారు చెప్పినటువంటి దాన్ని ఏమీ ఆచరించలేకపోయామే, అయ్యో జీవితాలన్నీ వ్యర్థమయ్యాయి అని చెప్పి బాధపడుతూ ఉన్నారు.
ఇది మనం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. శరీరం చైతన్యంతో ఉన్నప్పుడు, శరీరం శక్తి కలిగినప్పుడు మనము భగవంతుని కార్యాల పట్ల, భగవంతుని పేరు మీద జరిగేటువంటి సేవ పట్ల ఉదాసీనంగా ఉంటాం. శరీరం పడిపోయేటువంటి సమయానికి భగవంతుడు గుర్తొచ్చి, దేవా నేను మంచిగా ఉన్నప్పుడు చేయలేకపోతిని, ఇప్పుడు నేను చేయలేని పరిస్థితి అని చెప్పి దుఃఖిస్తే ఏమి లాభం? చాలామంది అంటూ ఉంటారు, ఒకప్పుడు సమృద్ధిగా మా దగ్గర సంపద ఉండేదండి, అప్పుడు కనుక ఇటువంటి సేవా కార్యక్రమాలు ఉంటే మేము విరివిరిగా డొనేషన్స్ ఇచ్చేవాళ్ళమండి అని అంటారు. కానీ అప్పుడు ఆ బుద్ధి ఉండదు. ఎప్పుడైతే మన జీవితం చతికిల పడుతుందో అప్పుడు గుర్తొస్తుందన్నమాట, అప్పుడు నేను ఉండి ఇవ్వలేకపోయాను, ఈరోజు ఇవ్వాలనేటువంటి బుద్ధి ఉన్నా సరే నేను ఏమీ చేయలేకపోతున్నాను అని చెప్పి. మనిషి యొక్క అవసాన దశ కూడా అలాంటిదే. మనము శరీరం చైతన్యంతో బలంగా ఉన్నప్పుడు మనము ఎటువంటి సేవ చేయము, ఎటువంటి ఆలోచన కలగదు. శరీరం అవసాన స్థితికి వచ్చిన తర్వాత, అయ్యా భగవంతుడా నేను ఏమీ చేయలేదంటే భగవంతుడు కూడా ఏమీ చేయలేదు. షిరిడీ ప్రజలు కూడా అదే విషయాన్ని ఇక్కడ గుర్తు చేసుకుంటూ ఉన్నారు. బాబా మీరు మాపై దయతో అలసట లేకుండా అహర్నిశలు మాకు హితబోధ చేసేటువంటి వారు, కానీ మేము బోర్లించినటువంటి కుండల వలె ఆ ఉపదేశాలన్నీ కూడా మా బోర్లించిన కుండలపై కొట్టుకుపోయాయి తప్ప ఒక్క బొట్టునైనా మేము వంట పట్టించుకోలేకపోయాము. మీరు ఎవరినైనా ఊరికే దూషించినా నాకు వెంటనే బాధ కలుగుతుందని చెప్పితే మా దూషణ స్వభావాన్ని మేము పోగొట్టుకోలేకపోయాం బాబా. ఇటువంటి అపరాధాలను మేము ఎన్నో చేశాం. మీ హితోపదేశాలను వినక ఆజ్ఞాభంగం చేసిన పాపానికి ఈ విధంగా మీరు మాకు శిక్ష విధించాలా బాబా? మా పాపాలన్నింటినీ ఈ విధంగా తూచారా? ఇప్పుడు పశ్చాత్తాపడితే ఏం ప్రయోజనం? అనుభవించవలసిన వాణిని అనుభవించక తప్పదు కదా బాబా. మాపై విసుగు పుట్టి మా కనుమరుగై తెర వెనుకకు వెళ్ళిపోయారా బాబా? అకస్మాత్తుగా మాపై కాలుడు ఎంత దెబ్బ కొట్టాడు బాబా. మాకు హితబోధ చేసి చేసి మీ కంఠం ఎండిపోయేలాగా మాకు నచ్చజెప్పినా మేము వినిపించుకోలేదు. మా ఉదాసీనతను గని మీకు మాపై విసుగు వచ్చినట్లుంది బాబా. అందువలన మాపై అలిగి పూర్వపు ప్రేమంతా మర్చిపోయారా? లేదా మాతోటి రుణానుబంధం ఇవాల్టితో తీరిపోయిందా? మీ వాత్సల్యపు స్తన్యధార ఎండిపోయిందా? మీరు ఇంత త్వరగా వెళ్ళిపోతారని ముందుగా తెలిసి ఉంటే ఎంతో బాగుండేది. జనులు ముందుగానే జాగ్రత్త పడేవారు. మేమంతా సోమరిగా ఉండి నిశ్చింతగా నిద్రపోయాం. చివరకు మేము మోసపోయాం బాబా. ఉన్నా లేనట్లే అయిపోయాం బాబా. మేము గురుద్రోహులమయ్యాము. మీరు చైతన్యంతో ఉన్నప్పుడు మేము ఏమీ చేయలేదు. కనీసం ప్రశాంతంగా కూర్చోగలిగినా బాగుండేది. అది కూడా మా వల్ల సాధ్యం కాలేదు. ఎంతెంతో దూరం నుండి షిరిడీకి వచ్చి అక్కడ పిచ్చాపాటి కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటాం. తీర్థక్షేత్రానికి వచ్చామన్న మాటంతా మర్చిపోయి అక్కడ కూడా యథేచ్ఛగా ప్రవర్తిస్తాం. భక్తులు అనేక రకాలుగా ఉంటారు. జ్ఞానులు, అభిమానులు, భావార్థులు, తార్కికులు, అదేవిధంగా వాదనాపరులు. వీళ్ళందరినీ కూడా మీరు మీ ఆత్మస్వరూపులు మాదిరిగానే చూసేవారు. ఎక్కువ తక్కువ అనేటువంటి భేదం మీరు ఎరగరు. మీ దృష్టిలో జగత్తంతా భగవంతుడే తప్ప ఇతర వస్తువు లేదు. సాయిబాబా తమను ఆశ్రయించినటువంటి భక్తులను, జ్ఞానులను, అజ్ఞానులను అందరినీ అత్యంత ప్రేమగా చూసేటువంటి వారు. భక్తులను ఆప్తులుగా, తన ప్రాణం కంటే మిన్నగా ఏ భేదభావం లేకుండా చూసేటువంటి వారు. వారు మానవ రూపంలో దేవుడే అని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాం. అయినా వారి వాత్సల్యం భక్తులు సంపూర్ణంగా ఆస్వాదించలేకపోయారు. వారు ఒకరికి ధన సంపత్తిని ఇచ్చారు, మరొకరికి సంసార సుఖాన్ని, సంతానాన్ని ఇచ్చారు. దీంతో ప్రజలు సంసార మోహంలో పడి జ్ఞానప్రాప్తికి దూరమయ్యారు. బాబా ఎవరితోనైనా ఒక్కసారి చనువుగా నవ్వితే తమయందే బాబాకు ఎక్కువ ప్రేమని ఇతరులపైన లేదని తలిచి గర్వపడేటువంటి వారు. బాబా ఎవరినైనా కోప్పడితే బాబాకు వారిపై మక్కువ లేదు, మాపైనే వారికి చాలా గౌరవం, ఇతరులను అలా గౌరవించరని అనుకునేవారు. బాబా అటువంటి భావం కలలో కూడా లేకపోయినా మనం ఆ విధంగా తలుచుకొని మన కర్తవ్యాన్ని మర్చిపోయి వృధాగా పరమార్థాన్ని పోగొట్టుకున్నాం. ఇక్కడ అక్షర సత్యాలను
హేమాడ్ పంత్ రాశారు. ఎందుకంటే బాబా దగ్గరికి మనందరము కూడా సంసార కోరికల కోసము, ప్రపంచిక కోరికల కోసం వెళ్ళి అందులోనే మునిగి తేలియాడిపోతున్నాం. కానీ బాబా చేసేటువంటి జ్ఞానప్రాప్తి అనేటువంటి దాన్ని గుర్తించలేకపోతున్నాము. మనకు బాబా సమృద్ధిగా ఇస్తే బాబాకు మనపైన ఎంత ప్రేమ, మనకు బాగా సమృద్ధిగా ఇచ్చారు, మనల్ని తప్ప బాబా ఎవరిని ప్రేమించారనేటువంటి భావంతో ఉండిపోతాం. నాకే ఇంతటి గొప్పటి అదృష్టాన్ని ఇచ్చారని చెప్పి పొంగిపోతాం. ఇతరులపైన బాబా కోపగించుకుంటే, ఇతరులకు అనుగ్రహం దక్కకపోతే వారిపైన బాబా అనుగ్రహం లేదని చెప్పి మనం అనుకుంటాం. కానీ బాబా ఆ విధంగా కాదు. ఎవరెవరి కర్మలను అనుసరించి, ఎవరెవరి యోగ్యతలను అర్హతలను అనుసరించి ఇస్తూనే ఉంటారు. కాకపోతే ఏంటంటే బాబా నుంచి మనం చాలామంది 99% మంది ప్రాపంచిక వ్యవహారాలకు సంబంధించినటువంటి దాంట్లోనే కొట్టుమిట్టాడుతూ ఉంటాం, వాటిని మాత్రమే కోరుతూ ఉంటాం. అవి కోరినటువంటి వారు అందులోనే మునిగి తేలిపోయి బాబా ఇచ్చేటువంటి జ్ఞాన ప్రాప్తికి దూరమైపోతూ ఉంటాం. బాబా శరీరంతో ఉన్నప్పుడు భక్తుల స్థితి అదే. బాబా శరీరాన్ని వదిలి సమస్త జీవుల్లో లీనమై ఉన్నప్పటికీ కూడా మన స్థితి అంతే. ఆ రోజు ఏ విధంగా అయితే భక్తులు కేవలం సంసార కోరికలను, ధనప్రాప్తిని కోరుకొని ఎట్లా అయితే ఉదాసీనంగా వారి జీవితాలు గడిపారో, ఈరోజు కూడా మనం అటువంటి ఉదాసీనమైనటువంటి జీవితాన్నే మనం గడుపుతున్నాం. బాబా కోసం అవసరమైతే మన పంచప్రాణాలను ఇవ్వాలి. బాబా మనల్ని ప్రాణంగా చూసుకుంటున్నప్పుడు మనకు కూడా పంచప్రాణాలు బాబా కావాలి. అంతేకాదు బాబా చేసేటువంటి జ్ఞానప్రాప్తికి, ఆయన ఇచ్చేటువంటి జ్ఞానప్రాప్తిని పొందడానికి మనందరము కూడా అర్రులు చాసి ఉండాలి. కరువు పట్టినట్టు ఉంటారు కదా, అంటారు కదా, ఏ కరువు పట్టినట్టు తింటున్నావేంటి, ఎప్పుడు తినలేదా అని చెప్పి. ఎస్, బాబా యొక్క జ్ఞానప్రాప్తి కోసం మనం ఎప్పుడూ కూడా కరువులో ఉన్నటువంటి వాడు ఎదురు చూడగలగాలి బాబా యొక్క జ్ఞానప్రాప్తి కోసం. కాబట్టి ఈ శరీరం ఉన్నంతకాలం, ఈ శరీరానికి బలమైనటువంటి దృఢమైనటువంటి శక్తి ఉన్నంతకాలం బాబా యొక్క జ్ఞానప్రాప్తిని ఆస్వాదించడానికి మనం ఎప్పుడూ కూడా ఆతృతతో ఉండాలి. ఇదే మనకు సమాధి అధ్యాయాలు చెప్పేటువంటిది. అరే నాయనా, బాబా శరీరం పడిపోవడం కాదు, నీ శరీరం పడిపోయినప్పుడు నీ స్థితి ఎలా ఉంటుందో ఆలోచించుకో. నీ శరీరం గట్టిగా ఉన్నప్పుడు నువ్వు ఏమీ చేయలేక, జ్ఞానప్రాప్తిని పొందలేక, బాబా చెప్పినటువంటి మార్గంలో నడవలేక, దీనావస్థితిలో బాబాను గుర్తు చేసుకుంటే కలిగేటువంటిది ఏమీ ఉండదు అనేటువంటి విషయాన్ని బాబా మహాసమాధి అధ్యాయాలు మనకు చెప్తాయి. ఇక్కడ సాకు మాత్రం బాబా శరీరాన్ని వదిలేరనేటువంటి ఇది మాత్రం ఉంటుంది. కానీ అద్భుతమైనటువంటి బోధ మాత్రం, అరే నాయనా, నీ శరీరం కూడా ఎప్పటికైనా పడిపోయేటువంటి స్థితికి వస్తుంది. కాబట్టి శరీరం బలంగా ఉన్నప్పుడే, శక్తి ఉన్నప్పుడే నువ్వు ఏమి సాధించుకోవాలి అనేటువంటి విషయాన్ని చాలా అద్భుతంగా ఈ అధ్యాయం 43వ అధ్యాయం మనకు చెప్తుంది. 43వ అధ్యాయం మనం ఎలా ఉండాలి అంటే, ఎంత గట్టివాడైనా, ఎంత ఆరోగ్యవంతుడైనా, ఎవరైనా సరే అమృతం తాగినటువంటి వాళ్ళు కాదు కదా మన నరులం. ఎప్పటికైనా శరీరం పడిపోవాల్సిందే కదా. శరీరం పడిపోవడానికి ముందు నువ్వు ఎలా ఉండాలనేటువంటిది ఈ అధ్యాయం చెప్తుందన్నమాట. బాబా శరీరాన్ని వదిలిన తర్వాత భక్తి భావం లేనటువంటి వాళ్లకు ఆయన గుప్తంగా ఉంటారు, కనిపించరు. అంటే బాబా యొక్క సస్వరూపము కేవలం విగ్రహాన్నో లేకపోతే చిత్రపటాన్నో మనం పూజిస్తే బాబా గుప్తంగానే ఉంటారు. కానీ భక్తులకు, భావికులకు బాబా ఎప్పుడూ కూడా కళ్ళెదుట స్పష్టంగా కనిపిస్తారు. మన యొక్క చిత్త వృత్తిని బట్టే ఈ అనుభవాలు మనకు ఉంటాయి. సాయిబాబా చావడిలో గుప్తంగా ఉంటారు, మసీదులో బ్రహ్మరూపంలో ఉంటారు, సమాధి మందిరంలో సమాధి అవస్థలో ఉంటారు, ఆనంద రూపంలో అంతటా వారు నిలువై ఉంటారు. అందువలన సాయి సమర్థుల యొక్క సన్నిధికి ఏ భంగము కూడా వాటిల్లలేదు. బాబా ఎప్పుడూ కూడా సజీవులనేటువంటి దానిని భక్తులు తమ హృదయాల్లో విశ్వసించాలి, ఆ విశ్వాసాన్ని హృదయాల్లో స్థిరంగా నిలుపుకోవాలి అని చెప్పి శ్రీ సాయి సచ్చరిత మనకు చెప్తుంది. బాబా శరీరం అచేతనంగా మసీదులో ఉంటే బయట మాత్రం బాబాను హిందూ ధర్మం ప్రకారం దహనం చేయాలా, మహమ్మదీయ సంస్కారం ప్రకారం సమాధి చేయాలనే దానిపైన అనేక వాదోపవాదనలు అక్కడ జరుగుతూ ఉన్నాయి. అలా 36 గంటల పాటు బాబా శరీరాన్ని అలానే ద్వారకామయిలో ఉంచుతారు. ఉంచి బయట దీనికి సంబంధించి శరీరాన్ని బూటీవాడలో ఉంచాలా, ఆరు బయట ఖననం చేయాలా అనేటువంటి దానిపైన చర్చ జరుగుతూ ఉంటుంది. కుశాల్ చంద్ మరియు అమీర్ శక్కర్ ఉద్దేశం కూడా బయటనే బాబా దేహాన్ని
ఉంచాలనేటువంటిది. కానీ రామచంద్ర పాటిల్ లాంటి కార్యదీక్షత కలిగినటువంటి ఆ ఊరు పటేల్ బాబా శరీరాన్ని బూటీవాడలోనే పెట్టాలనేటువంటి దాంతో గట్టిగా పట్టుబడి ఉన్నారు. ఆ తర్వాత 36 గంటల తర్వాత బాబా యొక్క దేహాన్ని తీసుకెళ్ళి బూటీవాడలో సమాధి చేస్తారు. శాస్త్రోక్తంగా పూజలు కూడా నిర్వహిస్తారు. అయితే బాబా శరీరం 36 గంటలు ఉంది కదా. బాబా అక్టోబర్ 15 మంగళవారం రోజు సమాధి తీసుకున్నారు కదా. 16వ తేదీ ఉదయము జోగు హారతి ఇవ్వడానికి రాడు. బాబా తెల్లవారుజామున ఆ ఊరి పూజారైనటువంటి లక్ష్మణ్ మామ స్వప్న దర్శనమిచ్చి, స్వప్నంలో లక్ష్మణ్ మామ చెయ్యి పట్టుకొని, లక్ష్మణ్ మామ లేవు, జోగు నేను చనిపోయాడు, నాకు హారతి ఏమిటి అని అనుకుంటున్నాడు, నువ్వు వచ్చి హారతి ఇవ్వు అని చెప్పి లక్ష్మణ్ మామ అని అడిగితే, లక్ష్మణ్ మామ బాబా స్వప్న ఆదేశం ప్రకారం ఉతికినటువంటి బట్టలు వేసుకొని హారతి పళ్ళను తీసుకొని బాబా దేహం ఉన్నటువంటి ద్వారకామాయికి చేరుకుంటాడు. మౌలాలు అనేక మంది ఇబ్బంది పెడతారు, బాబాను ముట్టుకోవడానికి వీల్లేదు, పూజాది కార్యక్రమాలు చేయడానికి వీల్లేదని చెప్పి. కానీ లక్ష్మణ్ మామ దానికి దేనికి కూడా బెంకకుండా ప్రతిరోజు కూడా బాబా దర్శనానికి వచ్చేటువంటి వారు. బాబాకు పాద ప్రక్షాళన చేసి గంధాక్షతలు తులసి దళాలతో పత్రి పుష్పాలతో దీపధూప నైవేద్యాలను పూజించి నీరాజనమిచ్చి దక్షిణనిచ్చేవాడు. ఆ తర్వాత ప్రార్థనాపూర్వకంగా సాష్టాంగ నమస్కారం చేసి బాబా ఆశీస్సులు తీసుకొని అందరికీ కూడా గంధం బొట్టు పెట్టి ప్రసాదాన్ని ఇచ్చి వెళ్ళేవాడు. ఆ తర్వాత విఘ్నేశ్వరుడు, శని, పరమేశ్వరుని, ఆంజనేయ, మారుతి పూజ చేసేవారు. ఆ విధంగా లక్ష్మణ్ మామ గ్రామదేవతలందరినీ కూడా నిత్యం పూజించేవారు. అట్లే భక్తిగా బాబా శరీరానికి సకలోపచార పూజలు చేసేవాడు. అటువంటి లక్ష్మణ్ మామకు బాబా స్వప్న దర్శనం ఇస్తే ఊరుకొని ఉంటాడు. పూజా పల్లాన్ని చేతబట్టుకొని బాబా వద్దకు వస్తాడు. వచ్చి బాబా ముఖం పైన తెల్లటి వస్త్రం కప్పి ఉంటుంది. ఆ ముఖం పైన వస్త్రాన్ని తొలగించి ప్రేమగా అవలోకించి యథావిధిగా శుద్ధాచమనంతో వారి కర చరణాలను ప్రక్షాళన చేశాడు. మౌలి మొదలగు మహమ్మదీయులు బాబాను తాకనివ్వమని అడ్డు చెప్పిన మామ వారిని లెక్క చేయకుండా బాబాకు గంధం రాసి పూజంతా చేశాడు. ఆ శరీరాన్ని శవమని అన్నా అది సాయి సమర్థులదని, అది శవం కాదని, అది తన నిత్య ఆరాధ్య దైవమని హిందువులు మహమ్మదీయులు అన్న ఆలోచన మాకు కలలో కూడా కలగదని చెప్పి సజీవంగా ఉండగా బాబాకు ఏ రీతిన వారి శరీరానికి పూజ చేసేవారో, ఎంత ఘనంగా వారిని అర్చించేవారో ఇప్పుడు కూడా బాబా శరీరానికి నిత్యం పూజ చేసినటువంటి మామ ఆ అవకాశాన్ని పోగొట్టుకోదలుచుకోలేదు. ఎలాగైనా సరే తన ఇష్టదైవమైనటువంటి, తన ప్రాణ సమానమైనటువంటి శ్రీ సాయి భగవానుడికి చివరి పూజ చేయాలని చెప్పి పరిస్థితులన్నీ కూడా అడ్డు చెప్పుతున్నా సరే బాబా దర్శనం ఇక దుర్లభం, ఇక చివరి బాబా దేహ దర్శనం ఈ పూజతో చేసుకోవాలని చెప్పి అతని యొక్క కాళ్ళు చేతులు ముందుకు సాగాయి. మనస్సు బాధతో మునిగిపోయింది. అతని కళ్ళు అశ్రులతో నిండిపోయాయి. బాబా స్థితిని చూడలేకపోయాడు. కాళ్ళు చేతులు వనకసాగాయి. మనస్సు బాధతో మూగబోయింది. మూసుకొని ఉన్న బాబా చేతిని తెరిచి అందులో తాంబూల దక్షిణ నుంచి వారి శరీరాన్ని మునుపటి వలె కప్పి మామ బయలుదేరి వెళ్ళిపోయారు. ఆ తర్వాత మధ్యాహ్న హారతి ప్రతిరోజులాగానే బాబు సాహెబ్ జోగ్ ఇతరులతో కలిసి చేశాడు. అత్యంత ప్రశస్యమైన స్థలంలో బాబా శరీరానికి ఏ విధంగా సంస్కారం జరిగింది అనేటువంటి దాన్ని రేపటి అధ్యాయంలో తెలుసుకుందాం. మొత్తం మీద సమాధి అధ్యాయాలను ఒక కొత్త కోణంలో ఆవిష్కరింపజేస్తున్నటువంటి సాయి భగవానుడికి సాష్టాంగ దండ ప్రణామాలతోటి ఓం శ్రీ సాయిరామ్. అదృష్టవంతులకది సొంతం సొంతం షిరిడీకి విజయదశమి అర్పణం. ఓం శ్రీ సాయిరామ్. శ్రీ సాయిబాబా అంటే మనందరికీ కూడా ఎంతో ఇష్టం. ఎందుకంటే మనము ఏ కష్టాల్లో ఉన్నా సరే అందులో నుంచి బయటపడేయడానికి నిరంతరం మన గురించి ఆలోచించేటువంటి ఏకైక బంధం, అనుబంధం శ్రీ సాయిబాబా. ఈ విజయదశమికి బాబాగారి పుణ్యతిథి. బాబా శరీరాన్ని వదిలి 105 సంవత్సరాలు పూర్తవుతున్నాయి.
అయినా సరే బాబా యొక్క మహత్తు మాత్రము రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. బాబాగారి పుణ్యతిథి సందర్భంగా మనందరము కూడా ఒక పుణ్యకార్యంలో పాల్గొనేటువంటి అవకాశాన్ని శ్రీ సాయి భగవానులు మనకి అందిస్తున్నారు. మనం ప్రతి ఏటా కూడా అర్పణం పేరు మీద షిరిడీకి 3 పండుగలకు, శ్రీరామనవమికి, విజయదశమికి, అంటే విజయదశమి అంటే బాబాగారి పుణ్యతిథికి, ఆ తర్వాత గురు పౌర్ణమికి మనము అర్పణం పేరు మీద సేవ చేస్తూ ఉన్నాం. ఎవరైతే ఈ అర్పణం సేవలో పాల్గొన్నారో వారికి ఆత్మతృప్తితో పాటు ఎవరికి ఏ కోరిక ఉంటే ఆ కోరికలను బాబా నెరవేరుస్తూనే ఉన్నారు. ఎంతోమంది కోరికలను తీర్చి ఈ అర్పణం సత్యంగా నిలిచింది. అయితే ఇది అందరికీ దక్కుతుందా ఈ అదృష్టం అంటే లేదు. కేవలం అదృష్టవంతులకు, అందున బాబా పైన అపరిమితమైనటువంటి ప్రేమ కలిగినటువంటి బిడ్డలు మాత్రమే ఇందులో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో ఒక్కసారి పాల్గొన్నటువంటి వారు వారి జీవిత పర్యంతము ఇక ఈ అర్పణం కార్యక్రమంలో పాల్గొనడం అనేటువంటిది వారి యొక్క బాధ్యతగా వారు ప్రతి ఏటా కూడా 3 అర్పణాల్లో పాల్గొంటారు. ఎందుకంటే ఇందులో ఒక ఆత్మతృప్తి ఉంటుంది. ముఖ్యంగా బాబాకు ఇష్టమైనటువంటి పరోపకారం, అదేవిధంగా బాబాకు ఎంతో ఇష్టమైనటువంటి అన్న సంతర్పణ. ఒకటి, అన్నప్రసాదాలయానికి మనం బియ్యం పంపించడం. రెండవది, అక్కడ మనమే స్వయంగా వంట చేసి విజయదశమి రోజు, అంటే బాబా పుణ్యతిథి రోజు అక్కడ అందరికీ అన్న సంతర్పణ చేసేటువంటి కార్యక్రమం మనము చేయబోతున్నాం. ముఖ్యంగా ఈ మహాలయ పక్షాల తర్వాత వచ్చేటువంటి నవరాత్రుల్లో మనం చేసేటువంటి మంచి పనులకు భగవంతుని కృప ఉంటుంది. ఎవరైతే ఈ 13వ తేదీలోపు దక్షిణ సమర్పిస్తారో ఆ దక్షిణ సమర్పించినటువంటి వాళ్ళందరూ కూడా మీరు మీ పితృదేవతలను మీరు గౌరవించినట్టే. మహాలయ పక్షాల్లో చేసేటువంటి దానం, ఇచ్చేటువంటి దక్షిణ, వాటితో పితృదేవతలు సంతృప్తి చెందుతారు. కాబట్టి పితృదేవతల యొక్క అనుగ్రహం ఉంటే మనకు ఆగిపోయినటువంటి పనులన్నీ ముందుకు సాగుతాయి. అంతేకాదు, వారు సంతోషంగా ఉంటే పైలోకంలో పితృదేవతలు సంతోషంగా ఉంటే మనకు మంచి అనుగ్రహం కలుగుతుంది. ఈ మహాలయ పక్షాల్లో ఈ నెల 13వ తేదీలోపు అర్పణానికి దక్షిణ సమర్పించండి. ఆ దక్షిణ ద్వారా మనకు పితృదేవతల యొక్క ఆశీస్సులు లభిస్తాయి. అయితే చాలామంది అడుగుతున్నారు, ఈ అర్పణం కార్యక్రమంలో మా పితృదేవతల పేరు మీద చేస్తే మా పేరు మీద కూడా చేసుకోవచ్చా అని చెప్పి. చేసుకోండి. మీ పితృదేవతల పైన 13వ తేదీలోపు దక్షిణ సమర్పించండి. ఆ తర్వాత మీ పేరు మీద కూడా విజయదశమి సందర్భంగా షిరిడీలో బియ్యం అర్పణం, అదేవిధంగా అన్న సంతర్పణ, పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి 13వ తేదీ తర్వాత మరలా మీ పేర్ల మీద కూడా సమర్పించండి. ముఖ్యంగా ఈ నెల 13వ తేదీలోపు మీరందరూ కూడా ఎక్కువ మంది మీ పితృదేవతలను స్మరించుకొని అర్పణం కార్యక్రమంలో పాల్గొనండి. మనందరికీ కూడా బాబా అంటే చాలా ఇష్టం కదా. బాబాయే మనకు తల్లి, తండ్రి, దైవం కదా. కాబట్టి బాబాతో పాటు పితృదేవతలందరికీ కలిపి ప్రత్యేకంగా ఒక దక్షిణ పంపించండి. శ్రీ సాయిబాబాకు తల్లిదండ్రులు ఎవరూ లేరు, తోడబుట్టినటువంటి వారు ఎవరూ లేరు. భక్తులే ఆ రోజు వారు శరీరానికి అంతిమ సంస్కారాలు జరిపి వారికి కావలసినటువంటి ఉత్తర క్రియలన్నీ కూడా వారు చేశారు. ఈరోజు మహాలయ పక్షాల్లో మరి మనం బాబాకు ఎందుకు చేయకూడదు? బాబా మనవాడు కదా, బాబా మనందరినీ తనవాడిగా భావిస్తున్నారు కదా. అందువల్ల పితృపక్షంలో మనం బాబా పేరు మీద కూడా మీరు అర్పణం చేయడానికి ప్రయత్నం చేయండి. ఇటీవల కాలంలో ఒక 2-3 సాయి బంధువులు ఫోన్ చేశారు, సార్ నాకు నా పూర్వీకుల కంటే, నా తల్లిదండ్రుల కంటే కూడా బాబాయే నాకు ఎక్కువ సార్, బాబా పేరు మీదనే నేను ఈ పితృపక్షాల్లో అర్పణం చేస్తాను, బాబా పేరు మీదనే చేయండి అని చెప్పి. నిజంగా చాలా సంతోషం అనిపించింది. ఎవరైతే మనస్ఫూర్తిగా బాబాను ఆరాధిస్తారో, బాబా మనవారిగా భావించుకుంటారో వాళ్ళందరూ కూడా అదృష్టవంతులు. మీరు కూడా అటువంటి అదృష్టవంతులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నెల 13లోపు మీ పితృదేవతల పేరు మీద, అదేవిధంగా బాబాగారి పేరు మీద వీలైతే 2 అర్పణాలు చేయడానికి ప్రయత్నం చేయండి. ఆ తర్వాత నవరాత్రులు ప్రారంభమవుతాయి. నవరాత్రుల్లో అప్పుడు మీ పేరు మీద, మీ కుటుంబ సభ్యుల పేరు మీద చేసుకోవచ్చు. ఇందులో ఎటువంటి ఆంక్షలేం లేవు. పితృపక్షాల్లో కూడా మీ పేర్ల మీద, మీ గోత్రనామాలతోటి కూడా మీరు చేసుకోవచ్చు. అందులో కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. ఎవరు ఇచ్ఛానుసారం వాళ్ళు ఈ అర్పణంలో పాల్గొనండి. ఓం శ్రీ సాయిరామ్. అదృష్టవంతులకది సొంతం సొంతం.
షిరిడీకి విజయదశమి అర్పణం.